అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి అండి. మేము మా ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్‌కి వెళ్తున్నాము. టెంపుల్ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికుంటుందండి. ఒక 200 మీటర్స్ డిస్టెన్స్‌లో. మేమైతే బై వాక్ ఎళ్తున్నాం లోపలికి. మాతో పాటు చాలామంది కూడా వాక్ చేస్తున్నారండి. అలాగే వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి. మేబీ ఎంతమంది ఉన్నారో లోపల తెలీదు మనకి. ఇక్కడ చుట్టూ చెట్లే ఉంటాయండి. మొత్తం చెట్ల మధ్యలో మనకు టెంపుల్ ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది టెంపుల్ అయితే. ఎలాంటి పొల్యూషన్ కానీ, సౌండ్ కానీ, ట్రాఫిక్ కానీ ఏది ఉండదు. ఇక్కడ మా పాప చూడండి నవ్వుతుంది ఎనకాల వాళ్ళు చూసుకుంటూ. చాలా అల్లరి పిల్ల అండి. అండ్ ఇక్కడ నాకు చిలుక జ్యోతిష్కుడు కూడా కనిపించాడండి. ఈయనైతే ఇంతకుముందు ఎప్పుడైతే కనిపియలేదు. మేబీ ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి ఇవాళ పెట్టినట్టున్నాడు ఇక్కడ. అండ్ లోపలికెళ్తున్నాము. వెహికల్స్ అయితే చాలానే కనిపిస్తున్నాయి. మరి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో తెలీదు. ప్రతి గురువారం కూడా ఉంటారు కానీ ఇంత పబ్లిక్ అయితే ఉండరు. ఇవాళ గురు పౌర్ణమి కదా చాలా పబ్లిక్ ఉన్నారు. అలాగే ఇప్పుడు హారతి టైం అండి. మధ్యాహ్నం హారతి టైం కాబట్టి చాలామంది ఉన్నారు. ఎందుకంటే హారతి అయిన తర్వాత అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా చాలామంది పబ్లిక్ వస్తున్నారు మా వెనకాల. మరి లోపల ఎంతమంది ఉన్నారైతే తెలీదు. మీకు ఈ వే చూస్తుంటే ఈ టెంపుల్ ఎక్కడుందో గెస్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో కరెక్ట్‌గా. అలాగే మీరు ఈరోజు ఏ టెంపుల్‌కి వెళ్లారు? ఏ లొకాలిటీలో ఉన్న టెంపుల్‌కి వెళ్లారు సాయిబాబా టెంపుల్‌కి అది కూడా కామెంట్ చేయండి. మేమైతే లోపలికి వెళ్తున్నాము. చూడండి వెహికల్స్ అయితే చాలా దూరం నుంచే పార్క్ చేసున్నాయి. ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే చాలా ఇయర్స్ నుంచే ఉంది. దాని పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రం ఒక 1-3 ఇయర్స్ నుంచి ఉందనుకుంటా. కన్‌స్ట్రక్ట్ చేశారు న్యూగా. అండ్ దాని పక్కన మనకి అన్నదానం మండపం ఉందండి. హాల్ ఉంది. సో, ఇక్కడ చూడండి బెలూన్స్, పీచు మిఠాయి కూడా అమ్ముతున్నారు. ఇది నేనెప్పుడు చూడలేదు. ఈసారే గురు పౌర్ణమికి ఈ టెంపుల్‌కి రావడము. మామూలుగా అయితే వస్తుంటాం గానీ, చూడండి గేట్ బయట వరకు కూడా పబ్లిక్ ఉన్నారు. చాలా పబ్లిక్ ఉన్నారు. మరి ఈ పబ్లిక్‌లో దర్శనం దొరుకుతుందో లేదో అని చెప్పి మేము వెంటనే అయితే లోపలికెళ్ళలేదు. చూసి అలా బయటకొచ్చి చాలాసేపు కూర్చున్నాము. పబ్లిక్ అన్నదానం క్యూ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాతే మేము లోపలికెళ్తున్నాము. అండ్ ఇక్కడ మేము ఇంటి దగ్గర నుంచే వచ్చిన ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చాము కదా! పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చాము. అండ్ బై వాక్ నడుచుకుంటూ వచ్చాము కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకోసారి కాళ్ళు కడుక్కుంటున్నామండి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుందండి. చాలా జనాలొచ్చారు. చాలా అనిపించింది. ఇవాళ కుదురుతుందో లేదో అనుకున్నాం యాక్చువల్‌గా టెంపుల్‌కి రావడము. కానీ కుదిరింది. సాయిబాబాయే రప్పించుకున్నట్టున్నాడు. ఇవాళ ఎలాగైనా దర్శనం చేసుకోవాలని చెప్పి. చూడండి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి లోపలికెళ్ళాము. డెకరేషన్ అయితే చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇవాళ సాయిబాబా కూడా చాలా బాగా అనిపించారు. ప్రతిసారి కంటే ప్రత్యేకంగా అనిపించారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసాం లోపల కూర్చొని ప్రశాంతంగా. చూడండి ఇక్కడ అక్కడ ఉన్న పంతులు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరినీ మంచిగా దర్శనం చేయించుకొని ఇచ్చారు. కొన్ని టెంపుల్స్‌లో అయితే ఇట్లా చేయించుకొని దూరం నుంచే మొక్కనిస్తారు. అంటే స్పెషల్‌గా ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి దేవుడిని టచ్ చేయనివ్వరు. కానీ ఇక్కడ మేము పూలేసి మరీ దేవుడిని ముట్టుకొని దర్శనం చేసుకున్నాము. చూడండి అందరూ కూడా చాలా ప్రశాంతంగా దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. మేము కూడా వెళ్ళామండి. మేము కూడా వెళ్ళి దేవుడిని ముట్టుకొని పూలేసి ఆశీర్వాదం తీసుకున్నాం. మా పాపకు కూడా ఆశీర్వాదం ఇప్పించాము. అండ్ ఇక్కడ పంతులు గారు పొట్టు పెడుతూ పాపకి బుగ్గలకు కూడా రాసేసాడండి గంధము. మా పాప క్యూట్‌గా ఉందంట. అండ్ ఇక్కడ చాలాసేపే కూర్చున్నాము. టెంపుల్‌లో కూర్చొని కొద్దిసేపు దేవుడికి మొక్కుకొని పాపని కాసేపు ఆడిపించాము. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు ఉండేదే కదా! ఎప్పుడో ఒకసారి కదా బయటకు వచ్చేది. అది కూడా టెంపుల్‌కి. సో, చాలాసేపు ఆడుకుందండి. కొంచెం క్రాంకీ అయింది జనాలను చూసి. కాకపోతే కొంచెం పబ్లిక్ తగ్గారు కదా! కొంచెం స్పేస్ ఉండేసరికి కొంచెం బాగానే ఆడుకుంది. మళ్ళీ గంట సౌండ్ వస్తుంది కదా! తనకి సౌండ్స్ అంటే చాలా ఇష్టం. ఆ గంట సౌండ్ అందరు జనాలు వచ్చి గంట సౌండ్ కొడుతున్న కొద్దీ తను చాలా ఎక్సైట్ అయింది సౌండ్‌కి. చాలాసేపు ఆడుకుంది. మీ అందరికీ కూడా ఆ సాయిబాబా ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా సాయిబాబాని చూసేయండి. చాలామంది టెంపుల్‌కి వెళ్ళలేకపోతారు కదా! మీరు కూడా చూడండి. చూసి సాయిబాబా ఆశీర్వాదం తీసుకోండి.
అండ్ ఇక్కడ చూడండి మేము అన్నదానం క్యూ లైన్‌లో ఉన్నాము. స్టార్టింగ్ లైన్ బానే ఉందండి. తర్వాత ఈ జనాలు తోసుకోవడం మొదలుపెట్టారు. తొక్కిసలాట అయిపోయింది. ఇక్కడ అందరూ సాయిబాబాని హాయ్ గాయ్స్, నేను ఇక్కడ మక్క గారెలు చేస్తున్నానండి. ఇది స్వీట్ కార్న్. యాక్చువల్లీ గారెలు అంటే నార్మల్ కార్న్‌తో చేస్తారు. కానీ ఇక్కడ నేను స్వీట్ కార్న్ వాడుతున్నాను. ఇక్కడ మక్క గారెలకి కావాల్సినవి ఏంటంటే కార్న్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్క, ఈ 3 కలిపి మనం మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకోవాలి. కానీ ఇక్కడ నీళ్ళేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్న్‌లోనే మనకి తేమ ఉంటుంది కాబట్టి. అండ్ కొంచెం బరకుగానే పట్టుకోవాలండి. మొత్తం పేస్ట్ లాగా పట్టుకోకూడదు, అస్సలు బాగోదు చేసుకోవడానికి. సో ఇక్కడ నేను స్వీట్ కార్న్ ఎందుకు వాడుతున్నాను అంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందండి. మా ఇంటి దగ్గర మండే మార్కెట్ జరుగుతుంది. సో అక్కడ 5 రూపీస్కి ఒక్కటిలాగా నేను కార్న్ తీసుకొని వచ్చాను. ఇవి తెచ్చి కూడా 15 డేస్ అవుతుంది. కానీ నేను వీటిని మర్చిపోయాను. యాక్చువల్లీ మా ఇంట్లో గ్యాస్ అయిపోవడం అండ్ పాపతో కుదరకపోవడంతో నేను మర్చిపోయి అలా వదిలేసాను. అంటే నాకు అసలు కనిపించలేదు అవి ఎక్కడున్నాయో. సో నేను ఇప్పుడు చూసేసరికి దాంట్లో స్వీట్నెస్ మొత్తం పోయి, తేమంతా పోయి కొంచెం డ్రై లాగా అయిపోయింది. సో ఇంకా అవి మనం బాయిల్ చేసుకొని తినడానికి సెట్ అవ్వదని చెప్పేసి నేను మిక్సీ పట్టాను. సో ఇలా మన మిక్సీ జార్ చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక 3 బ్యాచెస్గా మొత్తం కార్న్ మొత్తం నేను మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి యాడ్ చేయాలో చెప్తాను. ముందుగా దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి ఎందుకు వేసుకుంటున్నాము అంటే కొంచెం బైండింగ్ కోసం, లేదు అంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయండి గారెలు. తర్వాత ఇందులోకి ఉప్పు కూడా వేసుకుంటున్నాము తగినంత. మీరు ఎంత తింటే అంత. తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. అండ్ ఇంకా దీంట్లో మేము మిర్చి కూడా యాడ్ చేస్తున్నాం, మిర్చి పౌడరు. మీకు పచ్చిమిర్చి సరిపోతుంది కారం అంటే దాంతో వేసుకోవచ్చు, ఇంకా ఇది స్కిప్ చేయొచ్చు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మళ్ళీ అడిషనల్గా కారం కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలపాలి ఒకసారి. ఎందుకంటే అంతే కలిసిపోయేలా కలపాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని, స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ సేమ్ మనం నార్మల్ గారెలు ఎలా వేసుకుంటామో అలా గారెలు వేసుకోవాలి. కాకపోతే కొంచెం పల్చగా వేసుకోవాలండి ఇవి, ఎందుకంటే ఇది కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ నేను ఇక్కడ ఇనుప కడాయి పెట్టానండి. ఇది యాక్చువల్లీ నేను జాతరలో తీసుకున్నాను. 150 అండి ఇది. అక్కడ అమ్ముతారు కదా, అక్కడ తీసుకున్నాను 150. చాలా బాగుంటుందండి. అండ్ అంటుకోదు కూడా. దీంట్లో నేను ఏం ఐటెం చేసినా కూడా అసలు అంటుకోదు. చాలా వాషబుల్కి కూడా ఈజీగానే ఉంటుంది. సో ఇలా నేను బ్యాచెస్ వైజ్గా గారెలు వేసుకుంటున్నాను. కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో. సో ఇట్లా గారెలు వేసుకొని 2 సైడ్స్ తిప్పుకొని మనం తీసేసుకోవడమే. కొంచెం కలర్ బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే. ఇలా బ్యాచెస్ వైజ్గా వేసుకున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అసలు చూస్తుంటేనే ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి మా పాప ఈ గ్యాప్లో ఏం చేస్తుందో. నేను అక్కడ వంట చేస్తున్నాను కిచెన్లో, ఇక్కడ తను టీవీ చూసుకుంటుంది. నేను ఇక్కడ కనిపించగానే మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది. అస్సలు నన్ను పని చేసుకొని ఏనదండి. అక్కడ టీవీ చూసుకుంటూనే ఉంటుంది, మళ్ళీ నేను కనిపించగానే నా దగ్గరికి వచ్చేస్తుంది. కిచెన్లోకి వచ్చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. కిచెన్లోకి వచ్చేసి అవన్నీ లాగుతూ ఉంటుంది. గిన్నెలు కానీ, టిన్ కానీ, వాటర్ టిన్ కానీ అన్నీ లాగిస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ పాపని చూసుకుంటూనే ఇక్కడ వంట చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేస్తున్నానండి. సో ఇలా మొత్తం పిండి మొత్తాన్ని బ్యాచ్ వైజ్గా వేసుకుంటున్నాను. వేసుకొని టైం పడుతుందండి ఇది, ఎందుకంటే గారెలు కదా, కొంచెం లోపలంతా ఉడకాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. సిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చి వేగింది అన్నప్పుడు ఇవన్నీ తీసుకుంటే సరిపోతుందండి. ఇవి ఒక 7 కార్న్ అండి. 7 కార్న్స్ 5 రూపీస్ లాగా తీసుకున్నాను. సో 7 కార్న్స్కి ఒక 20 to 25 గారెలు అయితే వచ్చాయి మాకు. ఎందుకంటే దాంట్లో పల్చగా వేసుకున్నాం కాబట్టి 20 to 25 వచ్చాయి. లేదు అంటే ఒక 15 వరకు వస్తుంది. మనము నార్మల్గా మినపప్పుతో చేసిన గారెలాగా అంత లావుగా వేసుకుంటే ఉడకడానికి కూడా టైం పడుతుంది. అండ్ తక్కువ వస్తుంది, ఒక 15 వస్తాయి. మేము ఏంటంటే కొంచెం పల్చగా వేసాము, ఎందుకంటే తొందరగా ఉడకడానికి.
అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది. ఎక్కువ టైం ఆయిల్లో ఉంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుతుందండి దీనికి. సో అందుకని ఇక్కడ చూడండి రెడీ అయిపోయాయి గారెలు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.